అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను కిడ్నీ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటివి, అసలు అవి ఎందుకు ఫామ్ అవుతాయి, మనకి బేసికల్గా అవి ఎన్ని రకాలుగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అనేటివి, కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అండ్ మనం కిడ్నీ స్టోన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది అనేది చెప్తానండి. సో బేసికల్గా కిడ్నీ స్టోన్స్ అనేటివి ఇవి మనకి ఏంటంటే యూజువల్గా మనకి మన బాడీలో కొన్ని మినరల్స్, ఎలిమెంట్స్, విటమిన్స్ ఇటువంటి ప్రజెంట్ అయి ఉంటాయండి. సో వాటిలో మనకి ఏంటంటే మన బాడీలో కాల్షియం సాల్ట్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సలేట్, కాల్షియం ఆక్సలేట్ అని చెప్పేసి, ఫాస్ఫేట్ అయాన్స్ అని చెప్పేసి ఇటువంటి ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఏమవుతాయంటే ఈ ఎలిమెంట్స్ అనేటివి మనకి ఎప్పుడైతే హై రేంజ్లో ఇంక్రీజ్ అవుతాయో అవి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ లెవెల్స్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, కాల్షియం సాల్ట్స్ కానివ్వండి, ఆక్సలేట్ అయాన్స్ కానివ్వండి, ఇటువంటి ఎప్పుడైతే అవి ఇంక్రీజ్ అవుతాయో వాటి లెవెల్స్, అప్పుడు మనకి ఏమవుతుందంటే మన బాడీలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అంటే కనుక, ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం స్టోన్స్ అనేటివి ఇవి బేసికల్గా మనకి ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారంలో, మనం తీసుకునే డైట్లో ఎప్పుడైతే ఇంటేక్ ఆఫ్ డైట్లో కాల్షియం సాల్ట్స్ అనేటివి డిక్రీజ్డ్ లెవెల్స్ ఉంటాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కాల్షియం స్టోన్స్ అనేటివి ఫామ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టువైట్ స్టోన్స్ అంటే బేసికల్గా ఇవి మనకి ఎక్కువగా యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే కనుక, ఫ్రీక్వెంట్గా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటే కనుక అప్పుడు మనకి ఈ స్టువైట్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆక్సలేట్ స్టోన్స్ అంటే ఇవి బేసికల్గా ఎలా అంటే మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో అమైనో యాసిడ్స్ కంటెంట్ అంటే ఏ ఫుడ్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఎక్కువగా హై రిచ్ క్వాలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి కనుక అప్పుడు మనకి ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్ అంటే ఏంటంటే ఇది బేసికల్లీ మనకి జెనెటికల్ హిస్టరీ అంటే మనకి ఇది జీన్స్ ప్రకారం జెనెటికల్గా అయితే హెరిడిటరీ కాజ్ ఉంటే కనుక మనకి ఈ సిస్టైన్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ మనకి రీనల్ స్టోన్స్ అనేటివి అంటే ఈ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఫామ్ అవ్వడానికి గల కాజ్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డైట్, మనం తీసుకునే ఆహారంలో ఆ డైట్లో ఎర్రర్ ఏమైనా ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ డీహైడ్రేషన్ అంటే మనము వాటర్ ఇంటేక్ కనుక తక్కువగా తీసుకుంటే కనుక, అంటే ఇప్పుడు పర్ డే మనము మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అని అనుకుంటాము. బట్ మనం దానికంటే జస్ట్ ఓన్లీ లైక్ ఎలా అంటే ఓన్లీ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఒక 1 గ్లాస్ లేదా ½ గ్లాస్ వాటర్ తాగితే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో వైటల్స్ అనేటివి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి. అవి డీహైడ్రేట్ అవ్వడం వల్ల మనకి ఈ స్టోన్స్ ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో డీహైడ్రేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ రీనల్ క్యాలిక్యులీ అంటే కిడ్నీ స్టోన్స్కి ఇది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేసి అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్, మనం ఎక్కువగా ఏదైనా స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్స్ కానివ్వండి, ఏవైనా సైకలాజికల్గా ఏవైనా ఉంటే కనుక, మెంటల్ స్ట్రెస్ ఏమైనా ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అంటే కనుక మనకి సివియర్గా పెయిన్ అనేది ఉంటుంది, పొట్టలో ఎపిగాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్కి రేడియేట్ అవుతూ ఉంటుంది, అంటే మనకి రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కిడ్నీ స్టోన్ డయాగ్నోస్ అయితే కనుక అప్పుడు మనకి పెయిన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో పెయిన్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమందిలో పెయిన్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా, అంటే ఇప్పుడు రైట్ సైడ్ స్టోన్ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ నుంచి పెయిన్ రేడియేట్ అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ వస్తున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, అంటే నాజియా సెన్సేషన్ కానివ్వండి, కొన్నిసార్లు
కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, మోషన్ కాన్స్టిపేటెడ్ ఉండడం కానివ్వండి, మనం హార్డ్గా ప్రెషర్గా కాన్స్టిపేటెడ్గా స్టూల్స్ వెళ్ళడం కానివ్వండి, నెక్స్ట్ యూరిన్ పాస్ చేసేటప్పుడు మనకి బ్లడ్ పడడం కానివ్వండి, వెళ్ళేటప్పుడు బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది, యూరిన్ కలర్ కూడా డిస్కలరేషన్ ఉంటుంది, ఎల్లోయిష్ కలర్ కానివ్వండి, కొంచెం రెడ్డిష్ కలర్లో ఆ టైప్లో కూడా మనం యూరిన్ పాస్ చేస్తుంటే కనుక మనకప్పుడు యూరిన్లో కూడా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ అంటే నెక్స్ట్ బ్లోటెడ్నెస్ ఆఫ్ అబ్డామిన్ అనేది, అంటే మనకి పొట్ట ఉబ్బసంగా ఉండడం కానివ్వండి, అసిడిటీ ఫామ్ అయినట్టుగా అనిపించడం కానివ్వండి, టైట్గా అనిపించడము పొట్ట అంతా, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనము కిడ్నీ స్టోన్స్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇలాంటి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్. ఎందుకనేసి అని అంటే కనుక మనం ఇప్పుడు అలోపతి ట్రీట్మెంట్లో అయితే కనుక కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయితే కనుక లేజర్ సర్జరీ అని చెప్పేసి అలా సర్జరీ చేయాలి అనేసి అని అంటుంటారు. బట్ మనకి హోమియోపతిలో వచ్చేస్తే ఏమవుతుందంటే కనుక వితౌట్ ఎనీ సర్జరీ, ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం మెడిసిన్స్తో మాత్రమే మనకి ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి పోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది హోమియోపతిలో. ఎందుకనేసి అని అంటే కనుక మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి రూట్ కాజ్ నుంచి ప్రిస్క్రైబ్ చేస్తాము. అంటే రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి ఈ హోమియో మెడిసిన్స్లో అవైలబుల్గా ఉంది. ఎప్పుడైతే మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో సో అది మళ్ళీ మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ హోమియోపతి మెడిసిన్స్కి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఇవి మనకి యూజువల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్సే. ఇవి ఏంటంటే మనకి చెట్ల నుంచి తయారు చేసిన మందులు కాబట్టి వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. సో ఎవరైనా ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. హోమియోపతిలో మీకు మంచి మెడిసిన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తారు. డాక్టర్ మెడిసిన్స్తో పాటు మీకు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్.